అందరికీ ఓ గుడ్ న్యూస్. జివహా హై స్కూల్ పాస్ అయ్యి కాలేజీలో చేరబోతుంది. జిహ్వా, నీ జీవితాశయం ఏంటి? యూనివర్సిటీలో చేరడమే. అందరికంటే గాలిపటం ఇరుక్కుంది. మీ అమ్మాయికి జరిగింది చాలా పెద్ద ప్రమాదం. దానివల్ల తన 2 చేతులు పూర్తిగా చచ్చుబడిపోయాయి. 2 చేతులు తీసేయాలి. నీ అదృష్టం బాగుంది కనుక జిహ్వా బతికి బయటపడింది. మళ్ళీ బట్టలు తడుపుకున్నావా? నేను బ్రతికున్నంత కాలం నీకే లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. చూడు జిహ్వా, ఆ ప్రమాదం నుంచి నువ్వు బ్రతికి బయటపడటమే ఆ భగవంతుడిచ్చిన వరం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. రాయలేని అమ్మాయిని ఎలా చేర్చుకుంటాం చెప్పండి? ఒకవేళ చేర్చుకున్నా ముందు ముందు చదువులో తను వెనకబడిపోతుంది కదా. ఆ రోజు డిస్మిస్ చేస్తే తన మనసు ఇంకా బాధపడుతుంది కదా. అయ్యయ్యో, ఎంత గాయమైంది. ఏం కాదులేమ్మా. నా కాలేజ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, జీవితాంతం నిన్ను మేమే పోషించుకుంటాం. నువ్వు తనని ప్రేమిస్తున్నాను అనుకుంటూ తనకి కీడే చేస్తున్నావు. రేపు మనం చచ్చిపోయిన తర్వాత తను ఎవరి మీద ఆధారపడుతుంది? జిహ్వా, పట్టుదలుంటే అసాధ్యమే లేదు. నువ్వు అడుగేస్తే ఈ భూమి మడుగులొత్తాలి. నీ ఆరాటానికి ఆకాశమే గొడుగు పట్టాలి. ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. మా అమ్మాయి కాలుతో రాయడం నేర్చుకుంది, చూడండి ఎలా రాయగలుగుతుందో. నీ రైటింగ్ చాలా బాగుంది జిహ్వా. దేవుడు ఒక తలుపు మూసేసినా ఇంకో తలుపు తెరుస్తాడు అంటే ఇదే. నిన్ను చేర్చుకుంటున్నాను. ప్రతిరోజు క్లాస్కి లేట్ వచ్చే వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కదా. పాపం తను అందరిలా తయారై రాలేదుగా. మ్యామ్, నన్ను వేరుగా చూడొద్దు, అందరితో పాటే చూడండి. నాకు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా నేను కన్నీళ్లు పెట్టను, పెట్టకూడదు కూడా. ఎందుకంటే తుడుచుకోవడానికి నాకు చేతులు లేవు కదా. పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా, మని చేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. జిహ్వా, నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యి యూనివర్సిటీలో చేరిన రోజే నా మనసు కుదుట పడుతుంది. అమ్మా, నువ్వేం దిగులు పడకమ్మా. యూనివర్సిటీలో చేరుతాను, డాక్టర్ చదివి నీకు నయం చేస్తాను. నీకు ఇతరుల సహాయం అవసరం జిహ్వా. నాకు ఇలా చందాలు తీసుకోవడం ఇష్టం లేదు. జిహ్వా, నా పట్ల సానుభూతి చూపించడం నాకు ఇష్టం ఉండదు. ఇదిగో ప్యాంట్ వేసుకో. నేను వేసుకోలేనుగా. నీకెవరి సాయం అక్కర్లేదుగా, నువ్వే వేసుకో. నాకు హెల్ప్ చేయమని మేడం నీకు చెప్పారుగా. అయితే ఏంటంట, ఇలాంటి పనులు మా ఇంట్లో మా అమ్మకి కూడా నేను ఎప్పుడు చేయలేదు, నీకు మాత్రం ఎందుకు చేయాలి? నువ్వు ఎత్తులెట్టే నేషనల్ గేమ్స్లో గెలిస్తే నీ స్టడీస్కి హెల్ప్ అవుతుంది. చదువుకు అడ్డం రాకపోతే అలాగే చేస్తాను. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోభ.
సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. నేను మెడిసిన్ చదువుకోవాలనుకోవడం తప్ప? అలాని కాదు, వైద్యం అన్నది చేతులున్న వాళ్ళు మాత్రమే చేయగలిగే వృత్తి. అందరూ చేతులతో చేసేవన్నీ నేను కాళ్ళతోనే చేయగలను కదా. అవిటి తనం తప్ప? అవిటి వాళ్ళు మనుషులు కాదా? బలహీనతనే బలంగా మార్చుకో. నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా, మని చేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. హలో, నువ్వు వెంటనే ఇంటికి వచ్చేయమ్మా. ఏమైంది నాన్న? మీ అమ్మ మనకి ఇక లేదమ్మా. జిహ్వా, మీ అమ్మ కల నెరవేరి నువ్వు యూనివర్సిటీలో చేరాలంటే వికలాంగులతోనే కాదు, మామూలు ఆటగాళ్లతో కూడా పోటీ పడడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు అనుకుంది సాధించగలుగుతావు. పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా, మని చేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. కైవసం చేసుకుంది. కంగ్రాచులేషన్స్. గుడ్ గుడ్. అంకుల్, ఇంకా పైకి. ఇంకా ఎత్తుకి. అయ్, ఎంత ఎత్తేగుతుందో. హే! నీకు మెడికల్ సీట్ వచ్చింది. నిజంగానా? నువ్వు సాధించిన గోల్డ్ మెడల్ చూసి నీకు సీట్ ఇచ్చారు. నాన్న, నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అమ్మా, నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చిందమ్మా.